లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళ కోసం ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటో నేను క్లియర్గా చెప్తాను మీకు. గోల్ అంటే ఏం లేదు, మీ స్టడీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు ముందే డిసైడ్ అవ్వండి. అయిన తర్వాత చూద్దాంలే అని అంటే ఏమవుతుందంటే సడన్గా ఒక డిసిషన్ తెలియకుండా రాంగ్ డిసిషన్ తీసుకున్నారనుకోండి, అది లైఫ్లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. ముందే మీరు డిసైడ్ అవ్వకపోతే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ నువ్వు ఒక సడన్ ఏజ్ వచ్చాక నువ్వు డిసిషన్ సడన్గా తీసుకున్నావు అనుకో, అది ఫెయిల్ అయిందనుకో, నీ ఏజ్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు డిగ్రీ రెడీ అయ్యే టైంకి 18, 19 సంథింగ్ వస్తాయి. వచ్చిన తర్వాత నువ్వు డిసిషన్ తీసుకోలేదనుకో, అది 20 అవుతుంది, 22 అవుతుంది, 25 అవుతుంది. సడన్గా నువ్వు రియలైజ్ అయ్యి వేరే జాబ్ చేయాలనుకున్నా కూడా ఆ జాబ్ నువ్వు జాయిన్ అయినా కూడా మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి నువ్వు అనుకున్న మనీ అయితే నువ్వు సంపాదించుకోవాలి. నేను కూడా ఎస్ఐ కోచింగ్ తీసుకున్నప్పుడు మళ్ళీ నాకు ఆఫర్ వచ్చినప్పుడు నేను ఆలోచించాల, రిటర్న్ వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రాలేదనుకోండి, అదే ముందే నేను ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళి అదే ప్రిపేర్ అయితే కూర్చున్నా అంటే కనుక ఈరోజు మళ్ళీ స్ట్రగుల్ ఉంటుంది. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా స్ట్రగుల్ అయితే ఉంటుంది. టైంకి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో మీరు ముందే డిసైడ్ చేసుకుంటే కనుక మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి మీరు అనుకున్న మనీ అయితే సంపాదించగలుగుతారు. ఇది మాత్రం చూసుకోండి. చాలా విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు అందరూ నన్ను రోడ్డు మీద వీడియో తీస్తుంటే. చలో వాళ్ళందరి గురించి మనకెందుకు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. నచ్చితే ఫాలో.